ఒకటి. సోమనాథ్ జ్యోతిర్లింగ. సోమనాథ జ్యోతిర్లింగం భారతదేశంలోని అత్యంత పురాతన శివాలయాలలో ఒకటి. ఇది గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పట్టణ్ ప్రాంతంలో అరేబియా సముద్ర తీరాన ఉంది. చంద్రుడు, సోముడు, శివుడిని ఆరాధించి శాప విమోచనం పొందిన ప్రదేశంగా పురాణాలు చెప్తాయి. అందుకే దీనికి సోమనాథ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం చరిత్రలో అనేకసార్లు విదేశీ దండయాత్రల వల్ల ధ్వంసమై తిరిగి నిర్మించబడింది. ప్రస్తుతమున్న ఆలయాన్ని స్వాతంత్రం తర్వాత పునర్నిర్మించారు. హిందువుల విశ్వాసంలో ఇది మొదటి జ్యోతిర్లింగంగా భావించబడుతుంది. 2. మల్లికార్జున జ్యోతిర్లింగ. మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం క్షేత్రంలో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదిగా భావించబడుతుంది. శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబగా ఇక్కడ కొలువై ఉన్నారు. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే ప్రదేశంలో ఉన్న అరుదైన క్షేత్రమిదే. నల్లమల అరణ్యాల మధ్యలో ఉన్న ఈ దేవస్థానం అత్యంత పవిత్రమైనది. కృష్ణానది తీరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. 3. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇది కాలానికి అధిపతిగా భావించే మహాకాల స్వరూపంలోని శివుడి ఆలయం. ఈ జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉండటం ప్రత్యేకత. ఇక్కడ జరిగే భస్మారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పురాతన కాలం నుంచి ఉజ్జయిని ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. భక్తులు ఇక్కడ శివుని దర్శించి కాలభయం, మరణభయం తొలగిపోతాయని నమ్ముతారు. కుంభమేళా జరిగే ప్రధాన నగరాలలో ఉజ్జయిని కూడా ఒకటి. 4. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో ఉన్న మండహాతా ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం ఆకారం ఓం అనే పవిత్ర చిహ్నంలా కనిపిస్తుందని చెబుతారు. అందువల్ల దీనికి ఓంకారేశ్వర అనే పేరు వచ్చింది. శివుడు ఇక్కడ భక్తులకు ప్రత్యక్షమై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని పురాణ కథనం. నర్మదా నది తీరంలోని ప్రకృతి సౌందర్యం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి. నర్మదా పరివ్రజన చేసే యాత్రికులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. 5. కేదార్నాథ్ జ్యోతిర్లింగ. కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయ పర్వతాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్ల ఎత్తులో ఉంది. పాండవులు కురుక్షేత్ర యుద్ధం అనంతరం శివుని క్షమాపణ కోరిన ప్రదేశంగా పురాణాలు చెబుతాయి. మంచు కారణంగా ఆలయం సంవత్సరంలో కొద్ది నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. హిమాలయాల మధ్య ఉన్న ఈ ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ముఖ్యమైన క్షేత్రం. ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. 6. భీమశంకర్ జ్యోతిర్లింగ. భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉంది. భీముడు అనే రాక్షసుణ్ణి సంహరించిన తరువాత శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని పురాణం చెబుతుంది. భీమానది ఇక్కడే ఉద్భవిస్తుందని నమ్ముతారు. ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు కూడా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయ నిర్మాణం పురాతన శిల్పకళకు ఉదాహరణగా ఉంటుంది. శివభక్తులు ఈ క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. 7. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. కాశీ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవన నగరాలలో ఒకటిగా భావిస్తారు. శివుడు స్వయంగా నివసించే నగరంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గంగానది తీరంలో ఉన్న ఈ ఆలయం కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. కాశీని దర్శిస్తే మోక్షం లభిస్తుందని హిందూ విశ్వాసం. ఈ ఆలయం ఎన్నో చారిత్రక మార్పులను చూసింది. నేడు ఇది భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే తీర్థయాత్రా కేంద్రాలలో ఒకటి. 8. త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగ. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉంది. పవిత్ర గోదావరి నది ఇక్కడే పుట్టిందని విశ్వసిస్తారు. ఈ జ్యోతిర్లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా 3 ముఖాలు ఉన్నట్లు భావిస్తారు. ఆలయ నిర్మాణం నల్లరాతితో ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. హిందూ ధర్మంలో అనేక ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. కుంభమేళా జరిగే ప్రధాన ప్రాంతాలలో నాసిక్ కూడా ఒకటి. 9. వైద్యనాథ్ జ్యోతిర్లింగ. వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్లో ఉంది. రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసిన ప్రదేశంగా దీనికి పురాణ ప్రాధాన్యం ఉంది. శివుడు వైద్యుని రూపంలో భక్తుల కష్టాలను తొలగిస్తాడనే నమ్మకంతో వైద్యనాథ అనే పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ క్షేత్రం ఆరోగ్యం, శ్రేయస్సు ప్రసాదించే స్థలంగా భావించబడుతుంది. ఆలయ సముదాయం అనేక చిన్న దేవాలయాలతో నిండి ఉంటుంది. ఇది ఉత్తర భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి. 10. నాగేశ్వర్ జ్యోతిర్లింగ. నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారక సమీపంలో ఉంది. పాముల అధిపతిగా శివుడు ఇక్కడ నాగేశ్వర రూపంలో కొలువై ఉన్నాడని విశ్వసిస్తారు.
దారుక అనే రాక్షసుడి నుండి భక్తులను రక్షించడానికి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణ కథనం చెబుతుంది. ఆలయ ప్రాంగణంలో భారీ శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ద్వారక యాత్రకు వెళ్లే భక్తులు ఈ క్షేత్రాన్ని కూడా దర్శిస్తారు. శివభక్తులకు ఇది అత్యంత పవిత్రమైన స్థలం. ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. 11. రామనాథస్వామి జ్యోతిర్లింగ రామేశ్వరంలోని రామనాథస్వామి జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంది. శ్రీరాముడు రావణ సంహారం అనంతరం శివారాధన చేసిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. రాముడు ప్రతిష్ఠించిన శివలింగమే ఇక్కడ ఉన్నదని విశ్వసిస్తారు. ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొడవైన మండపాల కోసం కూడా పేరుగాంచింది. చార్ధామ్ యాత్రలో రామేశ్వరం ఒక ముఖ్యమైన క్షేత్రం. సముద్ర స్నానం చేసి శివుని దర్శించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలోని కాశీ యాత్రతో పాటు రామేశ్వర యాత్రకు కూడా విశేష ప్రాధాన్యముంది. 12. గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ గృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఇది ద్వాదశ లింగాలలో చివరిదిగా పరిగణించబడుతుంది. ఘుష్మ అనే భక్తురాలి భక్తికి మెచ్చి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణం చెబుతుంది. ఆలయ నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. ఎల్లోరా గుహలకు సమీపంలో ఉండడం వల్ల చారిత్రకంగా కూడా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటారు. జ్యోతిర్లింగ యాత్రను పూర్తి చేసే చివరి క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది.